ప్రభుత్వ జీవోలు భోగిమంటలు వేసి ఉద్యమం కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణి అన్నారు. ప్రభుత్వ తాటేకు చప్పులకు భయపడేది లేదని, క్రిస్మస్ కొత్త సంవత్సరం రోడ్లపైనే చేసుకున్నామని, భోగి పండుగ కూడా రోడ్లపైనే చేసుకుంటామన్నారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం దిగిరాకపోవడం బాధాకరమన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పాటించకపోతే ఎలా అంటున్న అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షులు బేబీరాణితో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె అయితే 23వ రోజుకు చేరింది. తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ సమ్మె ఆగేది లేదని వారు చెప్తుంటే, మరోవైపు ప్రభుత్వం కూడా ముందడుగు వేసి చర్చలకు రావట్లేదు, వీరు వెనకడిగేసి వీరు ఉద్యమాన్ని ఆపట్లేదు. అసలు మొత్తం మీద ఏం జరుగుతుందనేది వారితోనే మాట్లాడదామా. చెప్పండి, ప్రభుత్వం మీకు చేస్తున్న మేలును చెప్తూనే 5వ తారీఖులోగా మీరు విధులకు హాజరవ్వాలని ఒక అల్టిమేటం కూడా జారీ చేసింది. మీరు 5వ తారీఖులోగా మీరు విధులకు జాయిన్ అవుతున్నారా? 5వ తేదీకి ముందు రేపు ఏమన్నా ప్రభుత్వం మమ్మల్ని చర్చలు పిలిచి మా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తానని ఒప్పుకుంటే అప్పుడు మేము ఏమన్నా విధులకు వెళ్తాం తప్ప, లేదంటే సమ్మె విరమించే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎన్ని కాగితాలు రానివ్వండి, ఎన్ని ఆదేశాలు ఇవ్వనండి, ఎన్ని బెదిరింపులు గురి చేయనివ్వండి, వేతనాలు పెరగకుండా అంగన్వాడీలు సమ్మె విరమించే ప్రసక్తే లేదు. మన క్రిస్మస్ రోడ్డు మీదే చేసుకున్నారు అంగన్వాడీలు, జనవరి 1 రోడ్డు మీదే చేసుకున్నారు. రేపు భోగిమంటలు కూడా అంగన్వాడీలు రోడ్డు మీదే వేస్తారు. దానికి అంగన్వాడీలు సిద్ధంగానే ఉన్నారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసినా కూడా దానికి సిద్ధంగా ఉన్నారు అంగన్వాడీలు, అది ఎదుర్కోవడానికి. అంతే తప్ప ఈ తాటేక చప్పులకు మాత్రం అంగన్వాడీలు బెదిరే ప్రసక్తే లేదు. న్యాయమైనటువంటి డిమాండ్లు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏంటి? ఆ హామీ అమలు చేయకుండా ఇప్పుడు ఈ రోజున నేను మాట తప్పను మనం తిప్పనని చెప్పి, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి నెత్తివే చేసి నుదురు ముద్దు పెట్టుకుని ఆ ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ఎప్పుడేమో నేను రోడ్డు మీద గెంటేస్తే మేము ఊరుకోవడానికి మేము చలనం లేని వాళ్ళం కాదు. అంగన్వాడీలు సత్తా ఉమ్మడి రాష్ట్రం అప్పటి నుంచి కూడా తెలుసు. గత గవర్నమెంట్ గుర్రాలెడి తొక్కేసినా కూడా లెక్క చేయలేదు. అలాంటి అంగన్వాడీలు వేళ ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నారు, లబ్ధిదారులు మద్దతు తెలియజేస్తున్నారు, అభ్యవాదులు ప్రజలందరూ కూడా ఈ సమ్మెను చూస్తూ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 2 సార్లు మీరు ఈ చర్చలకు అయితే వెళ్ళడం జరిగింది. అసలు చర్చల్లో మీరేమి ప్రపోజల్స్ వాళ్ళకి పెట్టారు, వాళ్ళు ఎందుకు తిరస్కరించడం జరిగింది? మేము ఇప్పుడు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో వేతనాలు పెంచుతాం, తెలంగాణ కంటే అదనంగా ఒక 1000 రూపాయలు ఉంటుంది తప్ప తక్కువ ఉండదని చెప్పారు. కాబట్టి అది అమలు చేయమని చెప్పి అడిగాం. అలాగే గ్రాడ్యుయేట్ ఇమ్మని అడిగాం. 2022 ఏప్రిల్ 25వ తేదీన సుప్రీంకోర్టు మన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. 1972 గ్రాడ్యుయేటీ చట్టం ప్రకారం అంగన్వాడీలు దీనికి అర్హులు కాబట్టి ఇది అమలు చేయండి అని చెప్పారు. అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. గుజరాత్ అమలు చేస్తుంది, హర్యానా అమలు చేస్తుంది, పంజాబ్ అమలు చేస్తుంది, కర్ణాటక అమలు చేస్తుంది, తమిళనాడు అమలు చేస్తుంది. మరి మన రాష్ట్రం ఎందుకు అమలు చేయదు? కానీ మీరు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నాం. అయితే ఈ 2 డిమాండ్లు మాత్రం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ 2 డిమాండ్ల కోసమే మేము సమ్మెలో దిగాం. అసలు మొత్తం 11 డిమాండ్ల మీద ఇచ్చాం. 11 డిమాండ్లో కొన్ని డిమాండ్లు అసలు 2017 నుంచి టీఏ బిల్స్ ఇవ్వాలి అంగన్వాడీలకి. అవి ఒక్కొక్కరికి 35,000 రూపాయల వరకు ఇవ్వాలి. ఆ డబ్బంతా కొట్టేసింది ప్రభుత్వం. ఇవ్వకుండా ఈవేళ మళ్ళీ ఒక్క జీవో ఇచ్చింది. తప్పుదారి పట్టించడం మాటింది. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ ఉన్నాయి. న్యాయమైన డిమాండ్ల కోసం మేము సమ్మెకి వెళ్ళాం. ప్రభుత్వం విడుదల చేసిన లేఖలను అయితే వీరు మంటల్లో వేసి తమ నిరసన తెలియజేశారు. ఇప్పుడు కలెక్టరేట్ ఎదుట తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో వీరికి పక్క రాష్ట్రం కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తామని ఆ మాటను ఇప్పటివరకు నెరవేర్చకపోవడం, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను తొంగలో తొక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హామీలు నెరవేర్చకపోవడంతో వీరంతా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. న్యూస్ 360 కోసం శ్రీనివాసరావు, ఉదయ్, కాకినాడ నుంచి.